ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఓ పేరును సేవా తీర్థగా మార్పు చేసింది. అలాగే గవర్నర్ల నివాసం రాజ్ భవన్ పేరు లోక్ భవన్ గా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాను లోక్ భవన్ గా మార్చారు. మిగతా రాష్ట్రాలు కూడా పేరు మార్చాలని కేంద్రం సూచించింది. వలసవాదానికి చిహ్నాలుగా ఉన్న పేర్లను తొలగించి ప్రజాస్వామ్య పంథాలో పేర్లను పెడుతున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఓ పేరును సేవా తీర్థగా మార్పు చేసింది. అలాగే గవర్నర్ల నివాసం రాజ్ భవన్ పేరు లోక్ భవన్ గా మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల గవర్నర్లు తమ బంగ్లాను లోక్ భవన్ గా మార్చారు. మిగతా రాష్ట్రాలు కూడా పేరు మార్చాలని కేంద్రం సూచించింది. వలసవాదానికి చిహ్నాలుగా ఉన్న పేర్లను తొలగించి ప్రజాస్వామ్య పంథాలో పేర్లను పెడుతున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అయితే అందిస్తారు. చెప్పండి చిదంబర్. ఏదైతే కేంద్ర విస్తా పునరావాస ప్రాజెక్టులోని కొత్త ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ లో ఇది భాగంగా ఉంటుంది. దాన్నే మనం పిఎంఓ అంటుంటాం. అది ఇప్పటి నుంచి దాని పేరుని మార్చి ఇంత ముందు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అంటే అది ఏదో ఒక వలసవాదానికి ఒక ఎగ్జాంపుల్ గాను, అంతేకాకుండా గత కొంతకాలం అంటే కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఒక అణచివేతకు ఒక ఎగ్జాంపుల్ గాను చూస్తున్న నేపథ్యంలో దాన్ని మార్చి కేవలం అక్కడ ఉన్న వాళ్ళు ప్రజల సేవ చేయడానికి వచ్చారు కాబట్టి దాన్ని సేవా తీర్థ్ అనే ఒక కొత్త పేరుని దానికి ప్రతిపాదించడం కానివ్వండి, దానికి సంబంధించిన మార్పు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఇది సత్తా నుంచి సేవ వైపు మార్పును సూచిస్తుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తోంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న గవర్నర్ నివాసాలను కూడా రాజ్ భవన్ అనే పేరు నుంచి లోక్ భవన్ గా మార్చాలని కూడా ఏదైతే గృహ మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అది నవంబర్ 25వ తారీఖున ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంతేకాకుండా ఇది వలసవాద కాల పేర్లను తొలగించి ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేయడానికి తీసుకున్న ఒక చర్యగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందులో భాగంగా ఇప్పటికే ఒడిశాకు సంబంధించి నిన్న అంటే డిసెంబర్ 1వ తారీఖునే రాజ్ భవన్ లను లోక్ భవన్ గా మార్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా త్రిపుర కూడా ఇప్పటికే మార్చింది. ఇక పశ్చిమ బెంగాల్ సంబంధించిన గవర్నర్ సివి ఆనంద్ బోస్ కూడా నవంబర్ 20వ తారీఖునే జనరాజ్ భవన్ నుంచి లోక్ భవన్ గా ఆయన పేరు మార్చిన పరిస్థితి కనిపిస్తుంది. అస్సాంలో కూడా మార్చారు. అంతేకాకుండా తమిళనాడులో మాత్రం మక్కల్ మాలిగై అంటే తమిళ్లో లోక్ భవన్ అనే అర్థం వచ్చేలాగా దీన్ని మార్చి, అంతేకాకుండా దీన్ని ప్రజలకు అంకితం ఇచ్చినట్టుగా కూడా గవర్నర్ కార్యాలయం ఆల్రెడీ ప్రకటించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక గుజరాత్ కూడా ఇదే నేపథ్యంలో. అంతేకాకుండా మొత్తం అన్నింటినీ కూడా ఈ విధంగానే మార్చాలి అన్న ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఒక్కొక్క రాష్ట్రము దాన్ని మార్చుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్ భవన్ ని లోక్ భవన్ గా మార్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆఫీస్ లో వాళ్ళకి సూచించారో దానికి తగ్గట్టుగానే ముందుకు వెళ్తాయి. ఇది కాకుండా ఏదైతే మనం రాజ్పథ్ అని ఇంత ముందు గతంలో మాట్లాడుకుంటూ వచ్చే ఆ పేరుని కూడా కర్తవ్య పథ్ గా మార్చాలి అన్న ఆలోచన కూడా తీసుకున్నారు. అలాగే రేస్ కోర్స్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని లోక కళ్యాణ్ మార్గ్గా మార్చేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కేంద్ర సెక్రటరియట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సెక్రటరియట్ ఏదైతే ఉందో దాన్ని కర్తవ్య భవన్ గా మార్చాలనే ప్రతిపాదన కూడా ఇప్పటికే పార్లమెంట్ ముందు ఉంచారు. కాబట్టి ఇవన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా మార్చుకుంటూ మనం చూస్తున్నాం. గతంలో కూడా పీనల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని బిఎన్ఎస్ఎస్ కింద మార్చారు, అంటే బాహ్య న్యాయ సంహిత కింద మార్చడం మనం చూసాం. అలా ఒక్కొక్క దాన్ని కూడా మార్చుకుంటూ వెళ్తున్నాం. అంతేకాకుండా ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి కొన్ని మనకు కంటిన్యూ అవుతున్నాయి వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్లు అంటే ఆల్మోస్ట్ గా పాలనవాదులు గాను వాళ్ళు మనం పాలించేందుకు వచ్చిన వలసవాదులుగా చూస్తారు. కాబట్టి వాళ్ళ కాలంలో పెట్టిన పేర్లు వాటిని మార్చుకుంటూ వెళ్లేందుకు అవసరమైన చర్యలు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ ఫర్ ద అప్డేట్.